65 ఏళ్ల వయసు, 45 ఏళ్లకు పైగా దాంపత్యం అంటే జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసి ఉంటారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నారు. అంతవరకు ఇళ్ళు, ఉద్యోగం అంటూ కుటుంబం కోసం కష్టపడిన వారు వృద్ధాప్యంలో బాధ్యతల్ని భవిష్యత్ తరానికి అప్పగించి సేద తీరడమే మిగిలింది. అలాంటి తరుణంలో ఆ వృద్ధ దంపతులు బలవన మరణానికి పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నో కష్ట నష్టాలను చవిచూసిన అనుభవం వారిది. అలాంటిది వారిని ఆత్మహత్యకు ప్రేరేపించిన విషయం ఏంటి? అసలు వారిది బలవన మరణమేనా? పోలీసులు ఏం చెబుతున్నారు? సాధారణంగా మలిదశలో మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా కన్నబిడ్డల సంరక్షణలో సేద తీరాలని ఎవరైనా కోరుకుంటారు. 4 పదులకు పైగా దాంపత్యం అంటే జీవితానికి సరిపడా అనుభవ పాఠాలను నేర్చుకుని ఉంటారు. ఆ అనుభవాలతో అప్పటి వరకు నిబ్బరంగా బతికిన వారు భవిష్యత్పై బెంగ అయిన వారే డబ్బుల కోసం మోసం చేయడంతో తట్టుకోలేకపోయారు. మనోధైర్యాన్ని కోల్పోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన అక్కిరెడ్డి, అనురాధ దంపతులు. అక్కిరెడ్డి తపాలా శాఖలో పోస్టుమెన్ గా పనిచేసి 5 ఏళ్ల కిందట పదవీ విరమణ చేశారు. వీరికి కుమారుడు కిరణ్ కుమార్, కుమార్తె స్వాతి ఉన్నారు. స్వాతి వివాహం చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం అక్కిరెడ్డి కుటుంబం నంద్యాలలోని సంజీవ్ నగర్ లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అక్కిరెడ్డి దంపతులు తమకు ఉన్నంతలో కుమార్తె వివాహం చేశారు. కుమారుడిపైనే బెంగంతా పెట్టుకున్నారు. 34 ఏళ్లొచ్చినా కిరణ్ కుమార్ కు పెళ్లి కాలేదు. పైగా ఏ ఉద్యోగం రాలేదు. దీనికి తోడు కొందరు అయినవారే డబ్బు కోసం వృద్ధ దంపతులను మోసగించారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము బంధువులకు అప్పుగా ఇస్తే వారు మోసం చేశారు. దీంతో ఆ వృద్ధ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ కష్టాలకు తోడు వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో అక్కిరెడ్డి, అనురాధ దంపతులు సతమతమయ్యారు. ఇవన్నీ భవిష్యత్పై ఆశలు సన్నగిల్లేలా చేశాయి. దీంతో ఈ నెల 14న భార్య అనురాధకు బలవంతంగా ఉరివేసిన అక్కిరెడ్డి మరో గదిలో తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు వారు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనురాధ అనే ఆవిడకి ఒక 56 ఇయర్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు దంపతులు హ్యాంగింగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు. కారణం ఏమంటే వీళ్ళకు వృద్ధాప్య సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఒకరిద్దరికి సమీప బంధువులకు డబ్బులు కూడా బాకీలకు ఇచ్చినారు, అవి కూడా రికవర్ కాలేదట. ముఖ్యంగా కొడుకు 34 ఏళ్ళు ఉన్నాయి, కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి. ఆయనకు ఇంతవరకు పెళ్లి కాలేదు, ఎందుకంటే ఉద్యోగం లేదు, అది కూడా ఒక బెంగ ఉంది. ఈ మధ్య కాలంలో అనురాధ గారికి కొంచెం మతిస్థిమితం ఎక్కువైపోయేసి ఇవన్నీ వెరసి వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారు. వీళ్ళు సూసైడ్ చేసుకునే ముందు ఇలా అక్కిరెడ్డి గారు ఆయన కొడుకుకు మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో. అది చూసుకొని ఆయన వాళ్ళ అబ్బాయి కిరణ్ కుమార్ రెడ్డి త్వరగా వచ్చి ఇంటికాడ వచ్చి చూస్తే అప్పటికే హ్యాంగింగ్ చేసుకుని ఇద్దరు చనిపోయారు. ఇన్నేళ్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నవారు మలిదశలో బలవన్మరణానికి పాల్పడడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. కుమారుడు కిరణ్ తల్లిదండ్రుల మృతదేహాల వద్ద విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.